హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందవి అండి. ఈరోజు మన ఛానల్లో నోకియా స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్డీలో 55 ఇంచెస్లో టీవీ అయితే మీకు అన్బాక్సింగ్ అండ్ దీని డీటెయిల్స్, సో ఇన్స్టాలేషన్ అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాను. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయించండి. సో ఈ టీవీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలోనే ప్రొవైడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటాయండి. సో గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను. ఇంకా ఈ నోకియా స్మార్ట్ టీవీ 55 ఇంచెస్ అల్ట్రా హెచ్డీ టీవీ అండి. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మీకు ఇంకా చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయించండి. ఇప్పుడు ఆఫర్స్లో మీకు ఎంతకు వస్తుంది అనేది తెలిసిపోతుంది. అండ్ ఈ టీవీ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో 55 ఇంచెస్లో వస్తుందండి. మీకు కావాలంటే ఈ టీవీని దేనితోనైనా కంపారిజన్ చేసి వీడియోస్ కావాలన్నా సరే కమెంట్లో నాకు తెలియజేయండి, నేను అవి కూడా చేస్తాను. నేను రీసెంట్గా కొడాక్ టీవీ స్మార్ట్ టీవీనండి, ఆండ్రాయిడ్లో స్మార్ట్ టీవీలో వస్తుంది 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్, ఇన్స్టాలేషన్ అండ్ డీటెయిల్స్ వీడియో అయితే నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయితే కనుక నేను ఇక్కడ పాపప్ ఇస్తాను రైట్ సైడ్, సో చెక్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయినా ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చండి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆ వీడియోలో. సో ఆ కొడాక్ 55 టీవీ స్మార్ట్ టీవీకి అండ్ ఈ నోకియా స్మార్ట్ టీవీకి కంపారిజన్స్ అయినా సరే చేయమన్నా సరే నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. మీకు కావాలి అంటే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ టీవీకి అయితే మనకి కొడాక్ టీవీ కన్నా కూడా మనకి చాలా ఫీచర్స్ అయితే ఎక్కువ ఇచ్చారు. పెన్ డ్రైవ్కి అండ్ హోమ్ థియేటర్, స్పీకర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో దీనికి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఇంకా కొన్ని అయితే యాడ్ చేశారు కొడాక్తో కంపేర్ చేసుకుంటే. స్క్రీన్ వైజ్గా కంపేర్ చేసుకున్నా సరే 55 ఇంచెస్లో కూడా మనకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎలా అంటే ఈ కొడాక్ అనేది 55 ఇంచెస్ మనకి విడ్త్ కూడా హైట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది కొంచెం మనకి స్క్వేర్ లాగా వస్తుంది. అదే కొడాక్ అయితే రెక్టాంగిల్ లాగా వస్తుంది అనమాట. సో 55 ఇంచెస్లో కూడా కొంచెం వేరియేషన్ అనేది ఉంది స్క్రీన్ వైజ్ చూసుకుంటే. కొడాక్ కొంచెం మనకి లిటిల్ బిట్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, ఎందుకంటే హైట్ తగ్గిద్ది కాబట్టి. నోకియా వచ్చేసి హైట్ కూడా పెరిగిద్ది కాబట్టి సో కొంచెం కంపేర్ చేసుకుంటే పక్కన పెట్టి చూస్తేనే తెలుస్తుంది. బట్ పిక్చర్ వైజ్గా అయితే కనుక నాకు నోకియానే బాగా నచ్చింది. అంటే కంటికి కూడా చూడడానికి స్మూతీ పిక్చర్ లాగా ఉంది నోకియా వచ్చేసి. సో దీని ఫీచర్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఈ నోకియా టీవీకి వచ్చిన రిమోట్ అండ్ ఈ మాన్యువల్స్, దీనికి ఇంకా బ్యాటరీస్ కూడా ఇచ్చారండి దీంట్లోనే, ఈ కవర్లోనే. వావ్, సూపర్. సో ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఒకసారి రిమోట్ అయితే చూపిస్తాను. బ్యాటరీస్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, సో ఒకసారి చూపిస్తున్నాను. వావ్, ఈ నోకియాకి వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం డాల్బీ విజన్ కూడా ఇచ్చారు. సో ఈ నోకియా టీవీకి, స్మార్ట్ టీవీకి ఇంకా ఫీచర్స్ కూడా ఉన్నాయి, చెప్పేస్తానండి ఇప్పుడు ఫటాఫట్. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 11లో వస్తుందండి ఈ నోకియా టీవీ. దీంట్లో ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. 7000 అప్లికేషన్స్ పైనే మనము దీంట్లో యూస్ చేసుకోవచ్చు అండి. స్క్రీన్ అయితే స్మూత్గా ఉంటుంది అనమాట. సో మన విజన్ వచ్చేసి ఇది స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది స్క్రీన్. ఇంకోటి వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఉంటుందండి. దీంట్లో 4K వీడియోస్ కూడా మనం చూడొచ్చు. అది కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అంటే బ్రౌజ్ అవుతా, స్లోగా మూవ్ అవుతా అలాగా ఉండదు. సో మీకు ఫాస్ట్గా క్లిక్ చేయగానే 4K వీడియో కూడా ప్లే అయిపోతుంది అనమాట. సో మీకు అంత ఈజీగా క్యాప్చర్ అయిపోతుంది. సో 4K వీడియో కూడా క్లారిటీ. పర్టికులర్గా వివిడ్ మోడ్ ఏంటంటే మనకి పిక్చర్ అనేది చాలా స్మూతీగా క్లారిటీగా ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది, షార్ప్నెస్ ఉంటుంది. సో కలర్ అనేది రీప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం. సో వివిడ్ మోడ్లో ఉన్నప్పుడు ఆ క్లారిటీ అంతా చాలా బాగుంది. గేమ్స్ అప్పుడు హై గ్రాఫిక్స్ ఉందండి, మూవీ చూసేప్పుడైతే హై స్పీడ్ ఉంది టీవీ పర్ఫార్మెన్స్. విజువల్కి వచ్చేసరికండి లాటర్ ఫ్రీ అండ్ క్లటర్ ఫ్రీ ఉంటాయండి. సో ఈ స్క్రీన్ విజువల్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తాము. ఇంకొకటి మనం గేమ్ ఆన్ చేయగానే గేమ్ మోడ్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక అడిషనల్ ఫీచర్ అనేది దీంట్లో యాడ్ చేశారండి. ఈ టీవీని మీరు చీకట్లో చూసినా సరే, డార్క్ రూమ్లో చూసినా సరే, సో బ్లూ లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో ఎవరైనా హ్యాపీగా హెడేక్ అనేది ఏమీ లేకుండా, ఎందుకంటే 55 ఇంచెస్ అంటే మనకి కలర్స్ కొడతా ఉంటాయి, బట్ బ్లూ లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో సేఫ్టీ పర్పస్ కూడా ఇది చాలా బాగుంది. సపోర్టెడ్ యాప్స్ వచ్చేసి మనకి హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అలాగే ప్రైమ్, సో ఇవన్నీ సపోర్టెడ్ యాప్స్. ఓఎస్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండి.
సో మనకి గూగుల్ అసిస్టెంట్స్ ఉంటుంది. సో క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ కూడా ఉంటుంది అనమాట. రెజల్యూషన్లోకి వచ్చేసరికండి మనకి అల్ట్రా హెచ్డి 4K వీడియోస్ అనేది ప్లే అవుతాయి. మనకి సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 24 వాట్స్ అండి. మనకి అన్బాక్సింగ్ చేసినప్పుడు మనకి ఇచ్చినవి ఏంటంటే టీవీ అండి, రిమోట్, మాన్యువల్ ఇస్తున్నారు అండ్ బ్యాటరీస్ ఇచ్చారు. 2 బ్యాటరీస్, 4 స్క్రూస్ ఇచ్చారండి, 2 స్టాండ్స్ అనమాట. సో ఇవి మనకి అన్బాక్సింగ్లో వచ్చిన మొత్తం మెటీరియల్స్. దీంట్లో మనకి వాల్ మౌంట్ అనేది రాదండి. స్పెసిఫికేషన్స్లో MDHI వచ్చేసి 4 ఉంటాయి, USB ఏమో 2 ఉంటాయండి. వైఫై వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి 2022లో లాంచ్ చేశారండి, రీసెంట్గానే లాంచ్ చేశారు. ఈ వీడియో ఫీచర్స్ వచ్చేసి 7 వీడియో ఫీచర్స్ ఉంటాయండి. సో వాటిలో నాకు వివిడ్ అయితే చాలా బాగుంది, క్లారిటీ కానీ కలర్స్ కానీ న్యాచురల్ కలర్స్ లాగా. సో అలా వివిడ్ అయితే బాగుంది మోడు. దీంట్లో మనకి 2 స్పీకర్స్ అనేది ఇచ్చారండి. సౌండ్ పర్పస్లో చూసుకుంటే నాకు కొంచెం సౌండ్ ఇదిగా అనిపించింది, బ్యాడ్ క్వాలిటీ లాగా కొంచెం. అంటే ఇది ఒక్కటే డ్రాబ్యాక్ నాకైతే. సో రిమైనింగ్ అంతా కూడా ఫీచర్స్ కానీ వాళ్ళు ఇచ్చినవి అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో సౌండ్ పర్పస్లో నాకు కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుండేది అనిపించింది. ర్యామ్ కెపాసిటీ వచ్చేసి 2GB అండి. అలాగే స్టోరేజ్ మెమరీ వచ్చేసి 8GB వస్తుంది మనకి. యాప్ స్టోర్ టైప్ వచ్చేసి గూగుల్ అండి. కాస్టింగ్కి వచ్చేసి సపోర్టింగ్ డివైజెస్ మొబైల్, PC, ల్యాప్టాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్స్ వచ్చేసి స్క్రీన్ మిర్రరింగ్ ఉంటుందండి, అలాగే స్క్రీన్ కాస్టింగ్ కూడా ఉంటుంది. నేను ముందుగా ఫీచర్స్ ఎందుకు చెప్పేసానంటేనండి, ఒకసారి మీకు ఓవర్వ్యూగా మీకు టీవీ గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది అని అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత పిక్చర్ క్లారిటీ ఇవన్నీ చూపిద్దామని. మనకి టీవీ ఓపెన్ చేయగానే ఆండ్రాయిడ్ టీవీ అని వచ్చింది, నోకియా అని వచ్చేసి. ఆ తర్వాత మనకి ఇక్కడ లాంగ్వేజ్, లొకేషన్ అనేది అడుగుతూ ఉంది. సో అలాగే మనం గూగుల్ మెయిల్ ID కూడా ఇచ్చేసుకుంటే సో యాప్స్ అన్ని ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పాస్వర్డ్ అడిగిందండి, వైఫై పాస్వర్డ్. సో ఆ వైఫై పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయగానే ఇలా ఒక ప్రైవేట్ పాలసీ వచ్చింది నెట్వర్క్కి. సో అది కూడా యాక్సెప్ట్ చేయగానే కనెక్టెడ్ సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఇప్పుడు మనం వైఫై కూడా కనెక్ట్ అయిపోయాము. సో ఇప్పుడు యాప్స్ యూస్ చేసుకోవచ్చు. రిమోట్ నుంచి వాయిస్ కూడా మనం సెర్చ్లో పెట్టుకోవచ్చు అనమాట. వాయిస్ సెర్చ్ కూడా ఉంటుంది. యూట్యూబే కాదు దేనిలో అయినా సరే మనకి ఒక ఆల్ ఓవర్ టీవీలో కూడా సెర్చ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో లేదనుకోండి, ప్రైమ్లో ఉంది ఆ వీడియో. సో డైరెక్ట్గా మనకి ప్రైమ్ సజెషన్ చేసేస్తుంది. లేదు ప్రైమ్లో కూడా లేదు, నెట్ఫ్లిక్స్లో ఉందనుకోండి, సో డైరెక్ట్గా మనకి నెట్ఫ్లిక్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇలా వాయిస్ సెర్చ్లో మనకి ఏ యాప్లో ఉన్నా వస్తుంది. అండ్ ఇప్పుడు క్లారిటీ, పిక్చర్ క్లారిటీ అనేది ఒకసారి చూడండి. బ్రైట్నెస్ ఏమైనా ఉందండి? ఆటో సెట్టింగ్ మేడం, అంత సెట్టింగ్ ఇంకంతా మీకు ఈ సన్లైట్ వల్ల అనిపిస్తుంది. సరే ఓటీపీ చెప్తా.
ఒకసారి రిమోట్ చూద్దామండి. సో దీంట్లో వాయిస్ అసిస్టెంట్ ఉంది, నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్కి, యూట్యూబ్కి, గూగుల్ ప్లేకి. సో డైరెక్ట్గా బటన్స్ అనేది ఇచ్చేసారు. సో రిమైనింగ్ అంతా మనకి యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎలా ప్రతిదానికి ఉండే రిమోట్ లాగే స్మార్ట్ టీవీస్కి అలానే వచ్చేసింది. టీవీ ఒకసారి నేను డోర్స్ కర్టన్స్ వేసి క్లారిటీ అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇందాక క్లారిటీ మిస్ అయిందేమో అనేసి. సో తను ఏంటంటే వాల్ హోల్డర్ కూడా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది మనకి ఇన్బిల్ట్ రాదండి. సో టీవీతో పాటు సో కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. తను వచ్చేసి 2500 సంథింగ్ అలా చెప్పారు. సో మనం బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి ఇది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తానండి ఇప్పుడు. సో అన్బాక్సింగ్ అయితే చేపిస్తున్నాను ఇప్పుడు ఆయనతో. చూద్దాం ఒకసారి క్వాలిటీ ఎలా ఉంది అనేసి. అండ్ ఇది వచ్చేసి ఇది మనం వాల్కి పెట్టుకున్నాం అనుకోండి. సో ఎటు కావాలన్నా సరే మూవ్ చేసుకోవచ్చు టీవీని. పైకి కావాలన్నా మూవ్ చేసుకోవచ్చు, కిందకి అండ్ సైడ్ వైజ్ కూడా మనము 2 సైడ్స్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు టీవీని. సో హోల్డర్ అయితే చూద్దాం ఒకసారి ఓపెన్ చేశాక కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని నమ్ముతున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. Bye guys, see you, take care.